క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, మంత్రివర్గ భేటీ ఉంటుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఏం తేలుతుంది? ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఫస్ట్ పూర్తి కాలే, అది వేరే విషయం. కాకపోతే మంత్రివర్గ భేటీ ఏదో జరుపుకుంటా ఉన్నారు. సరే జరుపుకున్నారు, అది అట్లా పోని. బట్ కాకపోతే ఇప్పుడు ఇది జర మీకు ఆయన మీకు ఒక దండ చెప్తున్నా, ఒక పూలదండ, ఒక శాల్వ, మంచిగా ఎర్రది చిక్కగా కనిపించే కుంకుమ తిలకం తీసుకురండి. అవసరమైతే ఒక కేకు, ఒక బెల్జియం చాక్లెట్ కేకు, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి తీసుకురండి. జర వీళ్ళకు ఒక దండేసి, ఎవరికి గవర్నమెంట్ వాళ్ళకు ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఒక దండేసి ఆ బొట్టు పెట్టి ఆ కేక్ గోపించి వీళ్ళకు పాలు అడిషనల్గా పాలు కూడా యాడ్ చేద్దాం, నెత్తిన పాలు పోసి పాలాభిషేకం చేద్దాం. చిక్కటి పాలే మళ్ళా జర సాగదీయకూరి ఈ విషయం. ఈ కాళేశ్వరం అంశం అనేది సాగదీయకుండ్రి, ఒడపగొట్టుండ్రి. ఏం చేస్తూ ఉన్నారంటే సింపుల్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ తప్పు చేసిండా ఒప్పు చేసిండా కాళేశ్వరంలో పక్కన పెడదాం, ఇది మ్యాటర్ కాదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరంలో డబ్బులు తినడా లేదా ఇది తేలొద్దు. ఇది ఏం తేలాలి, ఏం చేయాలంటే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండు అనే అంశాన్ని మళ్ళా ఎలక్షన్ల దాకా సాగదీస్తూనే ఉండాలి. మళ్ళీ అప్పుడు కూడా అవినీతి పరులు కాళేశ్వరంలో దోసుకు తిన్నారు, వచ్చే ఏడాది మళ్ళీ నన్ను గెలిపిస్తే ఈసారి కనుక ఈ టర్మ్లో నేను ఖచ్చితంగా కేసీఆర్ బతుకంతా కూడా బట్టబయలు చేస్తా, కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయట పెడతా అని చెప్పుకోవడానికి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. ఏడాదిన్నర పడుతుందా? ఇంత పెద్ద గవర్నమెంట్కి, ఇంత పెద్ద సిస్టమ్కి 1,00,000 కోట్లు తిన్న చోట ఒక 100 రూపాయలు కూడా బయట తీయలేకపోతా ఉన్నారు. 100 మంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పారు కదా, ఒక్కరిని పట్టుకోలేకపోతా ఉన్నారు. బిలీవ్ అనేది ఉండదు, ఇక నమ్మకం ఉండదు మీ మీద. ఏడాదిన్నర పడతా భయ్, ఏడాదిన్నర. సరే క్రమక్రమంగా ఈ ఆధారం బయటపడింది, ఇది ఒక చిన్న ఎవిడెన్స్ దొరికింది, ఏ ఒక్కటి లేదు. 0.1% ఎవిడెన్స్ కూడా బయటపడాలి. 0.1 పైసా రూపాయి కూడా బయటికి రాలే. ఒక్క పైసా, ఒక చారన్న, ఒక ఆటన్న కూడా బయటికి రాలే. 1,00,000 కోట్ల అవినీతిలా. మరి ఎంపీ కనికి అలిగేషన్స్, ఎంపీ కనికి కమిషన్స్ చెప్పండి, మీరు చెప్పండి. క్లారిటీ ఉండాలి కదా. బిడ్డల సొమ్ము, అమాయకుల సొమ్ము అన్నారు కదా, తెలంగాణ బిడ్డల సొమ్ము దోసుకొని తిన్నారన్నారు కదా, మరి తిన్నోని పట్టుకోవాలన్నా వద్దా, తిన్నది కక్కియాలన్నా వద్దా, సాగింపు చేయాలా, పొడిగింపు చేయాలా? ఇంక ఇందులో ఒక్క తీరు ముచ్చట కాదు, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీల పైన కూడా చర్చిస్తారట. ఆ ఇతర ఎంక్వైరీలు ఇక ఆ గొర్రెల పంపిణీ విషయాలు 700 కోట్ల స్కామ్ అన్నారు, అది అటే బీకింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఎట్లా బీకింది. చేపల పంపిణీలు కూడా స్కామ్ చేసిండు అన్నారు, అదటే బీకింది. కేసీఆర్ కిట్టులో స్కామ్ ఉందన్నారు, అదటే బీకింది. మిషన్ భగీరథల కమిషన్లు తిన్నారన్నారు, అదటే పోయింది. అన్ని ఆరోపణలు 100 ఉంటాయి, ఆధారాలు ఒక్కటి ఉండదు. అలిగేషన్స్ పోటీ చేస్తారు, ఒక్కటి కూడా బయట పెట్టలేరు. ఏం లాభం? పబ్బం గడిపి టైంపాస్ చేసి దీనివల్ల కదా వాళ్ళ మీద అలిగేషన్ చేసేంత టైం ఎంతైతే పెడుతున్నారో అలిగేషన్ చేయడానికి, ఆ టైం మీద మా జనాల మీద వాళ్ళ సమస్యల మీద పెట్టుండ్రు. ఇంకా జరేమన్నా రాష్ట్ర ప్రజలు బాగుపడతారు.